చెయ్యనియవా? నువ్వు మనిషివి కాదా? అలా నాడు ఇట్స్ కాల్ ప్రాంక్ గైస్. ఫుల్ అంటే ఫుల్ పన్ను ఉంటుందా? ఫన్ ఉంటుందా? ఫన్, FUN ఫన్. ఓకే, ముచ్చట ఏంది అని అంటే, నేను ఇప్పుడే ఇంటికి వచ్చేసే వరకు అయితే ఇక్కడ ఈ వెజ్ పలావ్ లాంటి ఒక వంట అయితే స్టార్ట్ అయింది. ఇక చూద్దాం వీడియో ఏడిదాకా అవుతుందో. ఇప్పటిదాకా వీళ్ళు ఎట్లా చేసిలో నాకు తెలియదు, కానీ ఇక ముందు మాత్రం నార్మల్గా ఉంటుంది. వీళ్ళు యాక్చువల్లీ మధ్యలో ఫోన్ చేసి మాకు వీడియో తీయొస్తలేదు, ఒకసారి రా అని చెప్పి ఫోన్ చేస్తే నేను తొందర ఇంటికి వచ్చిన. అది నిజం. ఇక మిగతా మ్యాటర్ ఏంటంటే, నేను ఇంటికి వచ్చే వరకు పూజ అవుతుంది. ఇంట్లో పూజ కాకపోతే మాత్రం నాకున్నంత నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ కూడా ఉండదన్నమాట. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి భార్గవి 06. ఏంటి కిచెన్లో ఇలా సెటప్ చేసుకొని వచ్చాం అనుకుంటున్నారా? సో లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్నగా చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నా. సో ఏంటంటే, ఈ మధ్యలో మీరు చూసినట్టయితే మా ఛానల్లో అసలు ఎలాంటి వీడియోస్ రాలేవు. చాలా ఇయర్స్ గ్యాప్ ఇచ్చింది, ఒక 1.5 year గ్యాప్ ఇచ్చింది అనమాట. సో ఆ రీజన్ వల్ల ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాము. సో మీరు మా ఛానల్ని ఫాలో అయితే మీకు తెలిసే ఉంటుంది, మేము ఒక 3-4 days నుంచి రెగ్యులర్గా వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉన్నాము. సో అలాగా సపోర్ట్ చేయండి మంచిగా. ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి భార్గవి 06. సో మంచి వీడియోస్ ఇంతకుముందు మా ఛానల్లో ఉన్నాయి అన్నమాట. ప్రాంక్ వీడియోస్ అని, ఫ్యామిలీ వ్లాగ్స్ అని. ఒకసారి మా ఛానల్లో వెళ్ళి విజిట్ అవ్వండి, తెలుస్తుంది మీకే మా గురించి. సో ఇప్పుడు వచ్చేసి నేను సాయికి ఫేవరెట్ రెసిపీ చేయబోతున్నాను. సో ఈ ఫేవరెట్ అయిన రెసిపీ ఏంటంటే వెజ్ పలావ్ అనమాట. వెజ్ పలావ్ విత్ కాంబినేషన్ బ్రింజాల్ కర్రీ, మసాలా వంకాయ. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మీకు ఎంతమందికి ఇట్లా అలవాటు ఉంది చెప్పండి. నాకైతే నేను కర్రీ ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా నా కిచెన్లో ఇట్లా అన్నీ రెడీ చేసి ఉండాలా. సో అట్లా ఉంటేనే నేను దెబ్బ కర్రీ చేస్తాను. సో మనకి వెజ్ పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మెయిన్గా ఏమంటారు దీన్ని, కాలీఫ్లవర్ అండ్ చిన్న బేబీ పొటాటోస్, క్యారెట్, బీన్స్ లేదు, బీన్స్ అంటారు కదా, అవి లేదనమాట. సో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అండ్ బ్రింజాల్ వంకాయలు అనమాట. సో ఉప్పు నీళ్ళల్లో ఇలా నానేసుకున్నాను, వాటర్ వేసి ఉప్పు వేసిన, ఉప్పు నీళ్ళు అనుకోకండి మళ్ళీ. సో చింతపండు నానేసి పెట్టుకోవాలి. అండ్ మెయిన్గా దీనికి సూప్ రావడానికి మెయిన్ రీజన్ పల్లీలు అండ్ నువ్వుల ఏమంటారు పొడి పేస్ట్ చేసి ఇట్లా పెట్టినాం అనమాట. సో లైట్గా ఫ్రై చేసి పెట్టాలి. సో దీనికంటే ముందు మనం కర్రీ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పలావ్ చేస్తున్నాం కాబట్టి, సో పలావ్కి మనము రైస్ అనేది ముందుగానే ఒక 1/2 hour పాటు నానేసి పెట్టుకోవాలి. మినిమం ఒక 10 minutes అన్న అట్లా పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం రైస్ అనేది కడుక్కుందాం. సో మేము ఇంట్లో ఉండేది ముగ్గురమే, నేను, సాయి, హయాన్. బట్ కాకపోతే కొంచెం సాయికి నచ్చితే ఇంకెక్కువ తింటాడు అనమాట. సో దానికి అండ్ మా కోడలు వచ్చింది కాబట్టి కొంచెం ఒక 4 cups ఆఫ్ రైస్ని మనం యాడ్ చేస్తున్నాం. సో బాస్మతి రైస్ అయితే మంచిగా ఉంటుంది రెసిపీకి. సో అందుకే బాస్మతి రైస్ 4 cups రైస్. సో పలావ్కి బాస్మతి రైస్ అయితేనే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో నార్మల్ రైస్ కూడా ఇస్తుంది, కాకపోతే అంత లుక్ నీట్గా ఉండదు, టేస్ట్ ఉండదు. సో చాలా డేస్ అయిపోయింది కదా వీడియో తీసేసి. సో మాటలు ఎటెటో వస్తున్నాయి, పట్టించుకోకండి అవన్నీ. సో మనం స్టవ్ ఆన్ చేద్దాం అన్నమాట. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకుందాం. సో అందరు కొంచెమే ఆయిల్ అంటారు, నేనైతే కొంచెం మంచిగానే పోస్తాను ఆయిల్, ఎందుకంటే ఆయిల్ మంచిగా ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. సో ఆయిల్ వేడయ్యే లోపల మా కోడల్ని పిలుద్దాం, ఎందుకంటే ఏమేమి చేయాలి, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి తనని అడుగుదాం. ఎప్పుడు నేనే వేసా, మీకు కూడా వీడియో చూస్తే బోర్ వస్తుంది. కమ్ లెట్స్ గో. సో ఈ రూమ్ చూసి షాక్ అవ్వకండే, మా అబ్బాయి మా అయ్యన్. వీడియో కొంచెం గ్యాప్ వచ్చింది, రైస్ కడిగే లోపల మా కోడలు వచ్చి ఇక్కడ కూర్చొని ఇగో క్లేతో ఆడుకుంటుంది. అండ్ ఇటు రండి ఒకసారి, కమ్. ఈ చిన్న
బాలుడు మా బుడ్డుడు వచ్చిండు మా శర్వాణి వల్ల తమ్ముడు అనమాట. హాయ్ చెప్పు శ్రీయాన్, కెమెరాకి హాయ్ చెప్పు. నీ పేరు ఏంటిదే? ఏం పేరు నీ పేరు? సో కెమెరా ఆన్ చేస్తే మాట్లాడారనమాట. సో మనం వచ్చిన రీజన్ ఏంటంటే తర్వాత ఆడుకోద్దా, నీతోనే వంట చేపిస్తా ఇప్పుడు. ఇప్పుడు నువ్వే రైస్ చేయాలి, అందుతుందా నీకు? అందుతుంది రైస్ నీకు? అందుతుంది. అయ్యి ఏమేయాలా తెలియదు. జీలకర్ర ఆవాలు ఇంకేలా ఇంకే ఒకసారి చూడవు. ఇవి నెక్స్ట్ ఏం చేయాలా? పచ్చిమిరపకాయలు సగమే ఇంకొన్ని ఏం కాదు, కింద పెట్టిన మిక్సీ. సో ఇప్పుడు అవి ఏం కావాలా? ఫ్రై. కొంచెం గట్టిగా మాట్లాడు. ఫ్రై. ఓకే. సో ఈ కర్రీ నీకు ఇష్టమేనా శర్వాణి? ఎస్. మరి చేసినాక నేను తినానంటే నాకు ఇష్టమే వంకాయ మసాలా. సో నీ ఫేవరెట్ రెసిపీస్ ఏంటి శర్వాణి ఒకసారి చెప్పు. బిర్యానీ. ఏం బిర్యానీ? వెజ్ అండ్ చికెన్. ఓకే, ఇంకా? బిర్యానీ, వంకాయ, సాంబార్, పలావ్, చికెన్ పలావ్. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 5th అయిపోయి 6th. 6th. ఏ స్కూల్ నువ్వు? తెలియదు, ఇక్కడ డిసైడ్ కాలేదు. సో తెలియదు ఎందుకంటే మా శర్వాణి స్కూల్ చేంజ్ అవుతుంది అనమాట. సో హాస్టల్లో కూడా ఇద్దాం అనుకుంటున్నారు, బట్ ఏమవుతుందో తెలియదు. సో అది ఉంటుందా మేము ఉంటామా తెలియదు. సో చూడండి. సో హాస్టల్ పోతావా శర్వాణి? వదిలే పోతావా? పోతా. ఎందుకు అంతగానం కఠినమైన డెసిజన్ తీసుకున్నావు పోతా అని? ఎందుకంటే ఆడ మంచిగా ఫ్రీగా ఉండొచ్చు, ఎప్పుడు చదువుకుంటా. ఫ్రీగా ఉండొచ్చు. నేను మిక్స్ చేస్తాను, నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వు సరే? ఓకే. సో ఎందుకు పోదామనుకో డిసైడ్ అయినా హాస్టల్కి? ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పుడు ఒకసారి కలుస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు కూడా పాప బయటికి తీసుకుపోతాడు. అంటే హాస్టల్ ఎంజాయ్ చేయొచ్చు, ఇంటికి వచ్చినాక ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అట్లా అని చెప్పి హాస్టల్ అనుకుంటున్నావా? కానీ నీకు అడిగిందల్లా ఇంటికాడ వస్తుంది, ఇట్లా చిట్కేం కానీ మీ పప్ప మీ మమ్మీ చేసి పెడుతుంది నీకు. సో హాస్టల్లో ఎవరు చేస్తారు శర్వాణి? ఏం లేదు, అక్కడ అడ్జస్ట్ అయితే ఇంటికి వచ్చినాక హాస్టల్ నుంచి వచ్చిన అందరు వస్తారు ఇంటికి. ఓకే ఓకే. హైదరాబాద్ హాస్టలా లేకపోతే కరీంనగర్? ఏదైనా ఓకే. సో మేము ఉండేది కరీంనగర్ కాబట్టి సో కరీంనగర్లో వేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్. హైదరాబాద్ ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి అది కూడా ఒక 1 ఇయరే. ఎందుకంటే ఇప్పుడు 6th క్లాస్ కాబట్టి ఈ స్టేజ్లోనే ఈ క్లాస్లోనే కొంచెం మంచిగా బేసిక్స్ అండ్ మంచిగా చదువుకోవాలి కాబట్టి మంచి నాలెడ్జ్ వస్తుంది కాబట్టి కొంచెం స్టడీలో మా శర్వాణి కొంచెం ఒక స్టెప్ బ్యాక్ ఉంది. సో తన వల్ల అది కూడా పోతాను అనుకొని డిసైడ్ అయింది. సో అందుకే వాళ్ళ పేరెంట్స్ కూడా వేద్దామని డిసైడ్ అయ్యారు. అంతేనా? మా శర్వాణి పోతే వాళ్ళు ఎంత ఏడుస్తారో మేము ఎంత ఏడుస్తామో. సో చూడండి, కాకపోతే ఒక 1 ఇయర్ కాబట్టి కొంచెం కష్టపడాలి అంతే కదా శర్వాణి? సో మన ఉల్లిగడ్డలు అయితే మారిపోతాయి ఇక మనం ఇట్లా ముచ్చట పెడితే. ఇది కజ్జాయవా? అది పలావ్కి శర్వాణి. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. మా శర్వాణి మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట కొంచెం ఇట్లా. సో కర్రీ ఆల్మోస్ట్ అయిపోతుంది, జస్ట్ 10 minutes కర్రీ ప్రాసెస్ అనేది. బట్ పలావ్ అవ్వడమే ఇవి కట్ చేసి ఇవ్వడమే పెద్ద పని అనమాట. సో ఆనియన్స్ మంచిగా గోల్డ్ కలర్ రాగానే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో ఈ వాటర్ అనేది మంచిగా పిండి ఇందులో పోసేసేయాలి.
సో మన పులుపుకి తగ్గట్టు మనం చింతపండుని తీసుకోవాలి. మా చింతపండు అయితే మంచిగానే పులుపు ఉంది కాబట్టి కొంచెమే తీసుకున్నాం. 2 times వాష్ చేసినాం. సో ఇది ఎసరు వచ్చినాక మనం ఇది పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు. సో ఇది అందులో పేస్ట్లో వేయాలి, కానీ ఇప్పుడే కాదు, అది కొంచెం ఇట్లా ఎసరు రావాలి. ఎసరు వచ్చినాక వేద్దాం. సో అంతవరకు మనం ఈ పలావ్కి కావాల్సిన వెజ్జెస్ అనేది కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇది ఏమో సో నేను నైట్ టైంకి మా శర్వాన్ స్కూల్ చూడడానికి వెళ్ళిందనమాట. ఇప్పుడేమో వంట ప్రోగ్రామ్ కదా శర్వాన్. ఎస్, ఏ స్కూల్కి వెళ్ళింది శర్వాన్ నిన్న కరీంనగర్లో? పారమిత. బాగుందా స్కూల్, నచ్చిందా? బాగుంది. ఏమన్నా స్కూల్లో ఎప్పు మాట్లాడు. స్విమ్మింగ్, ఆర్ట్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్యాన్స్ అట్లున్నాయి. ఇంకా ఏ స్కూల్ చూసిండ్రు? పారమిత. ఓకే, ఏ స్కూల్ డిసైడ్ అవుతున్నావు నువ్వు ఫస్ట్? నేను పారమిత ఆర్ సిద్ధార్థ. ఏదైనా హాస్టలేనా? ఆ, సో ఇక్కడికి ఒక్కసారి ఇక్కడ లుక్ వేసుకోండి. సో ఇట్లా మంచిగా పొంగాలన్నమాట. సో ఇట్లా ఎసరు వచ్చినాక ఈ పేస్ట్ని తీసి ఇందులో బాగా మెత్తగా పేస్ట్ అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు వంకాయ మసాలా, బట్ నేనైతే ఇట్లానే చేస్తా. సో ముచ్చటేంది అని అంటే ఇక నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చిన. నేను బయటికి పోయి ఇంటికి వచ్చే వరకు వీళ్ళు పెంట ప్రోగ్రామ్ పెట్టలేడా, సారీ వంట. ఇక మ్యాటర్ ఏంది అని అంటే సర్ప్రైజ్ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది అనమాట. ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు ఆయనకే తెలియదు. వచ్చి నేను మధ్యలో వచ్చేసిన. ఇక మ్యాటర్ ఏంది అని అంటే ఇక వంట అయిన తర్వాత తిందాం, కానీ ముందు ఇలాంటి హెల్తీ ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేయాలి. ఇక ఎట్లయినా అవి తిన్న తర్వాత ఏమవుతుందో తెలియదు కాబట్టి ఇలాంటివి తినేసి కడుపు నింపుకోవాలి ఫస్ట్, తర్వాత కొద్దిగా తింటే కడుపు నిండిపోతుంది అనమాట. ఇక ముచ్చట ఏంది అని అంటే వీళ్ళు ఇప్పటిదాకా ఏం చేసిలో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి మాత్రం వీడియో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకేనా? అక్కడిక్కడ కొద్దిగా గలీజ్గా ఉంటే లైట్ తీసుకోవాలి, కానీ కొత్త టీ షర్ట్ కాబట్టి వేసుకున్నా వీడియోల కోసం. ఈ జేబులో చేయడం మైక్ ఉన్నది గాయస్. నేను మొత్తం హెల్దీ ఉంటా గాయస్, మొత్తం హెల్దీ ఫుడ్ తింటా గాయస్. సేమ్ గాయస్, సేమ్ మేన అల్లుడు. నేను ఇంటికి వచ్చిన ఇలాంటి హెల్దీ ఫుడ్ ఫస్ట్ తింటా అన్నమాట. ఎందుకంటే అది ఎట్లయినా అన్హెల్దీ ఫుడ్, అది తిన్న తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఇది కొద్దిగా తిని కడుపు నింపుకొని లాస్ట్కి లైట్గా తింటా. ఓకేనా? చలో మళ్ళా అట్లా కాదు గాయస్, ఆయన ఫేవరెట్ ఫుడ్ ఉన్నా ఏది ఉన్నా ఆయన హెల్త్ పరంగా అయితే మంచిగా ఉంటాడు. సో ఇది కొత్త టీ షర్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఇతనికి షో ఆఫ్ కొంచెం ఎక్కువ, అందుకే ఇట్లా వచ్చిండే. ఎవరైనా వీడియోలోకి ఇట్లా వస్తారా? నేను ఇట్లానే ఉంటా. కమ్ జాయిన్. అందరికి ఇట్లా ఉండాలని ఉంటుంది, కానీ ఉండలేడు. ఎందుకంటే వాళ్ళ బాడీ సపోర్ట్ చేయదు అట్లా, వాళ్ళ ముఖాలు అట్లా మంచిగా ఉండదు. మా శరీరానికి కొద్దిగా పొట్టిది. సో అదన్నమాట. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము. ఓకేనా? ఏంది మరి జంపర్ మే బంపర్, తిని మాట్లాడు. జంపర్ మే బంపర్. ఓకేనా? నేను ఫుల్ డైట్లో ఉన్నా, అందుకే ఇట్లున్నా. గాయస్ డైట్ అనేది వంట అనేది కూడా గాయస్ 3 సార్లు వేసుకొని తింటాడు, 3 సార్లు. కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి కదా గాయస్ ప్రోటీన్తోనే, అందుకే దాంట్లో అంత ప్రోటీనే ఉంటుంది, వేరే ఏముంటుంది. పలావ్ అంటేనే ప్రోటీన్, అది హాఫ్ ఆఫ్ డైట్. సో అదన్నమాట. స్టార్ట్ చేద్దాం ఇక. వీళ్ళ పెంట నా వంట. ఒకసారి ఇటు వస్తే నేను ఇంకా మసాలాలు తీసుకుంటా. వస్తుందా చూసుకో. హలో గాయ్స్, ఈ వీడియో ఆయన ఎడిటింగ్ చేస్తాడు కాబట్టి ఎట్లనైనా నా వంట డిలీట్ చేస్తాడు, ఆ విషయం నాకు తెలుసు. సో వంట చూపిద్దాం మీకు మంచిగా, మీరు కూడా వేసుకుంటారని అనుకున్నా, బట్ అట్టర్ ఫ్లాప్ చేసిండు అనమాట సాయి వచ్చి. సో ఈ వ్లాగ్ అనేది వంట ప్రోగ్రామ్ కాకుండా ఒక డైలీ వ్లాగ్. సో వాళ్ళకి ఏం పెట్టాలని నన్ను తిడుతుండో, ఒక దిక్కు ఇట్లా వంట చేస్తూనే ఉన్నా. సో అదంతా ఎందుకు కానీ మనకి. సో ఏదో వీడియో ఇద్దాం అనుకుంటే ఏదో అయిందనమాట. సో ఈ వ్లాగ్ అనేది డైలీ వ్లాగ్ లెక్క కన్వర్ట్ అవుతుంది, చూడండి. సో ఎంత మంచిగా చేసినా తినేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాడు, మీరు లాస్ట్ వరకు చూస్తే ఆ ఎక్స్ప్రెషన్ ఏందో మీకే తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. కమ్ 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 కమ్. సో కర్రీ అయితే అయిపోయింది, లాస్ట్లో చూపిస్తే ఎట్లయిందో. సో ఇప్పుడు వెజ్ పలావ్కి మనం రెడీ చేస్తున్నాం. సో అంతా టైం లైన్స్లో పెట్టేస్తా, ఎందుకంటే ఆల్రెడీ 1 అయిపోయింది. సో ఒక 20 minutesలో వెజ్ పలావ్ కూడా అయిపోతుంది.
సో లాస్ట్కి ఆయన తినేటప్పుడు ఆయన రియాక్షన్ చూద్దాం గైస్. అటు చూడండి గైస్ ఒక్కసారి ఎట్లా చేస్తుండ్రో. సో అట్లా ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళు చేసే పనేం లేదు. ఇగో గీ ఎంజాయ్ గిట్రా ఒకసారి సార్ ఒకసారి ఇటు వచ్చి ఉండమ్మా మెరుపుతిగా హే గాయ్స్ వాడిని ఎత్తుకో ఒకసారి. ఇగో మైక్ తీసుకో చెప్పు హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్, ఐస్ క్రీమ్ తింటావా? ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నావా? నీ పేరేంటిది? నీ పేరు? మీ ఇంటి పేరు, మీ మమ్మీ పేరు, మీ డాడీ పేరు గట్టిగా చెప్పండి సార్. సీనువా? ఓకే. రోజు మీరు ఏం తింటారు? రోజు నువ్వేం తింటావు? బూందే తింటావా? మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఎవ్రీడే యూ ఆర్ ఈటింగ్ ఓన్లీ బూందీ. యూ కాంట్ ఈట్ ఎనీ రైస్ ఐటమ్. డైలీ బూందే తింటావా? బూందీ బాగుంటుందా? నీకు అదే ఇష్టమా? ఓకే. ఒక 100 కిలోల బూందీ ఆర్డర్ పెట్టేసేయాలా? పెట్టాలా? ఆర్డర్ పెట్టాలా బూందీ? ఓకేనా? మీ స్కూల్లో కూడా బూందే పెడతారా మీకు? అవునా? నీకు ఏం వేయడం అంటే ఇష్టం? టీచర్ ఏ టీచర్ ఇష్టం? స్వప్ననా? స్వప్న మేడం ఇష్టమా? అవునా? నీకు ఎవరంటే ఇష్టం? అమ్మనా? నేను ఇష్టం లేదా? అయ్యో, నేను ఇష్టం లేదా నీకు? నేనెవరు? ఏ మామ? నా పేరేంటిది? గట్టిగా చెప్పురా. నువ్వు అట్టప్పుడు గట్టిగా మాట్లాడతావు కదా, ఇప్పుడు మాట్లాడవా? ఇగో అను, ఇక్కడ ఉంచున్నాను. ఇగో అనిగో కిసి ఆగి. ఐ లవ్ యూ సాయి మామ చెప్పు. ఐ లవ్ యూ సాయి మామ. నీ నోట్ల బల్లులున్నాయా గడ్డలున్నాయా? ఏం తింటావు ఇప్పుడు? సరే చలో బాయ్. మరి రేపు కలుద్దాం సార్. మీకు ఇంటికి ప్రైజ్ మనీ వస్తుంది, బూందీ ప్యాకెట్. చలో అట్లుంటుంది అన్నమాట ఈ పిల్లలతోని. ఏంటిరా గోడ మీదనా? కెమెరా లేకపోతే ఈయనంత బద్మాష్ లేడు, కెమెరా ఉంటే ఈయనంత బుద్ధిమంతులు లేడు. సో అదన్నమాట. ఏంటిది? ఏ గోడ మీద? ఏంటిది అర్థం కాలే. ఇక్కడ మైక్ ఉన్నదని చెప్పి మాటలు వస్తలేవు వానికి. సార్ మీ స్కూల్ పేరు? నులుసో. ఇంటర్వ్యూ తీసుకుందాం ఈ సార్ని. సార్ చెప్పండి, మీ స్కూల్ పేరు ఏంటిది సార్? స్టార్ కిడ్సా? ఏ క్లాస్ సార్ మీరు? మల్లారెడ్డా? మల్లారెడ్డి ఎందుకు వచ్చిండు? మల్లారెడ్డి ఎందుకు వచ్చిండు ఇలా? మళ్ళా ఆగస్టా? మల్లారెడ్డి అంట. సరే వీడు కంటెంట్కి యాక్సెప్ట్ చేయట్లేదు. చలో మళ్ళా ఆ వీడియోకి వెళ్ళిపోదాం. బిర్యానీ అయితే వచ్చేసింది, అదే వెజ్ పలావ్. ఇంతవరకు గ్యాప్ వచ్చింది మధ్యలో. వీడియో ఏం చూపించలేదు అని అనుకోకూడదు, ఎందుకనంటే జడ కొంచెం వేరే పని మీద ఉండే నేను. వీళ్ళు వచ్చేసి ఇక రెగ్యులర్గా స్టార్ట్ చేసేస్తుండే. ఇది జస్ట్ ఒక ఫన్ కోసమే తీసిన వీడియో. మనం చూసిలు కదా, అవన్నీ కలిపి డైరెక్ట్ ఒకటేసారి మూకుడు మీద వేసేస్తే అదే పలావ్ అయిపోతుంది, వెజ్ పలావ్. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక పలావ్ అయితే వచ్చేసింది, దాంతోపాటు బూరెలు కూడా వచ్చినాయి. ఎట్లుంటుందో చూద్దాం టేస్ట్. చలో మళ్ళా
ఎట్లుందో చూద్దాం. నాకు తెలిసి మాత్రం టేస్ట్ మాత్రం జంపర్మే బంపర్. చలో మళ్ళా పోదాం. ఆ టేస్ట్ ఎట్లుంది అసలు, అది ఎట్లుంది చూద్దాం. ఇక వస్తాడు పానకంలో పోగా. ఆడేం చెప్తాడో వానికే అర్థం కాదు. ఇక్కడ ఇంకోడు ఉన్నాడు, ఈడేం చేస్తాడో వీనికి అర్థం కాదు. చలో పోదాం మళ్ళీ, టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఎట్లున్నది ఏమో నువ్వే టేస్ట్ చేసి చెప్పాలా. ఇదైతే వెజ్ పలావ్. ఓపెన్ ద కుక్కర్ రైట్ నౌ. ఓ మై గాడ్, లుకింగ్ లైక్ ఆసమ్. సో రైస్ ఎట్లయింది అనేది చూపిస్తా. లుకింగ్ లైక్ వావ్. వీళ్ళు ఏం చేస్తున్నాడో చూడండి. చెత్త చెదడం అంతా వీళ్ళే తయారు చేస్తారు ఇంట్లో. రోజుకు 100 రూపాయలు ఖర్చు పెట్టి క్లేలు కొనుక్కొచ్చి వీళ్ళు చేసే పని ఇది. సో అదైతే వెజ్ పలావ్. ఇదైతే సో ఇందులో ఒక కామెడీ చూపిస్తుంది దగ్గరగా. ఇక దిస్ కాల్ ఈస్ బిర్యానీ. మా శ్రీయాన్ కోసం. శ్రీయాన్ దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ బిర్యానీ అన్నమాట. ఇది శ్రీయాన్ కోసం తయారు చేసినాము బిర్యానీ. సో వీళ్ళంతా ఈ పనిలో ఉంటే వాళ్ళు ఆ పనిలో ఉంటే. కర్రీ వంకాయ మసాలా. లేడీస్ టాక్ లైక్ బ్రింజాల్ కర్రీ. ఓకే చలో మళ్ళీ తిందాం. చలో మళ్ళీ టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసింది. ఇట్లా పొగలు కక్కుతున్న బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టము. వెజ్, అది కూడా నాకు నాన్ వెజ్ చాలా తక్కువ ఇష్టము, వెజ్ ఎక్కువ ఇష్టము. అట్లా అంటాడు గాయస్, తింటాడు గాయస్. తినేది అనేది అంతే కానీ. సో టేస్ట్ అయితే చూద్దాము. ఈడు టార్చర్కి గేడా పడ్డా. చలో మళ్ళా టేస్ట్ చూసి ఎట్లుందో చెప్దాం. నాకు తెలిసి అయితే ఆ అంకుల్ అంటే చూసినా జంపర్ మే బంపర్ అని. సో అట్లుంటుంది ఏమో అంటే. సియాన్ ఇట్రా ఇట్రా వస్తున్నాడు ఈ పొట్టోడు. సో అయితే వీనికి ఉన్న నాకు సేమ్ పోలికలు ఉంటాయి అంటారు అందరూ. ఏమంటారు మీరు? వీడి నా అల్లుడు, యాక్చువల్లీ మెయిన్ అల్లుడు. ఒక కిస్సి బెట. సేమ్ ఉన్నాం కదా ఇద్దరం. నువ్వు పెద్ద అయినాక నా లెక్కన అవుతావా? చూద్దాం. ఓ బిర్యానీ తినిపోయిక. యాక్చువల్లీ దే ఆర్ నాట్ బిర్యానీ అన్నమాట. మిక్స్డ్ విత్ కర్రీ, సేమ్ రైస్. ఇట్స్ కాల్ బిర్యానీ టు శ్రీహాన్. దే కాల్డ్ జంపర్ మే బంపర్. సో ముచ్చటేంది అని అంటే బటర్ నాన్స్ వచ్చినాయి. దిస్ ఇస్ కాల్డ్ బటర్ నాన్స్ అన్నమాట. పేపర్ లైక్ పేపర్స్. వీడు ఓవర్ యాక్షన్ చేస్తాడు కావాలని. ఏం లేదు, అన్నీ తెలుసు అన్ని గురించి. సో ఫస్ట్ బైట్ మీతో పాటు నేను ఎన్నో అక్కడ చూసే ఉంటారు ఇలాంటిది. ఇది నేను చెప్పడం వింత అన్నమాట. సో ఫస్ట్ బైట్ మీతో పాటు నేను విత్ సాయి భార్గవి 06. ఓకే టేస్ట్ చూద్దాం. అంతా పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. జంపర్ మే బంపర్. బాగుంది టేస్ట్, కానీ కొంచెం దాని ఏమంటారు గట్టిగా వస్తుంది. ఇంట్లో అంత పర్ఫెక్ట్ అయితే రాదు, అది అందరికీ తెలుసు. కానీ పలావ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. అయితే ఒక 2 years బ్యాక్ ఇక్కడ కూర్చొని మన కట్నాల ప్రాంక్స్ చేస్తుండే. స్టార్టింగ్లో కట్నాల ప్రాంక్లు చేస్తుండే. ఆ వీడియోస్ చాలా హైలైట్ పోయినాయి. సో సేమ్ అలాంటిదే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను నేను. డోర్ గాయస్. ఈ గాయస్ అనే వర్డ్ ఎక్కడ తగిలిందో గాయస్ అర్థమవుతలేదు గాయస్. చలో టేస్ట్ బాగుంది. బాగుందా? నిజం చెప్పు. నిజంగా బాగుందా? నిజం చెప్పు. బాగుందా? నా వంట నాకు బాగానే ఉంటుంది. నాకు ఇంకా బాగుంది, చాలా బాగుంది. చలో ముచ్చట ఏంటి అంటే ఇప్పటిదాకా మాట్లాడినాం కదా, సో అన్నీ బాగానే ఉన్నాయి. అది వెజ్ పుల్కా అన్నమాట ఇంతకుముందు. సో దిస్ ఈజ్ కాల్డ్ బూరా వితౌట్ పూర్ణం గైస్. విత్ పూర్ణం బట్ స్మాల్ కిడ్ పూర్ణం. సో
ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడితేనే ఎంటర్టైన్ అవుతాడు శిర్వాణి. రాక కాదు, యు నో ఐఎమ్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. సో దట్స్ వై ఐఎమ్ టాకింగ్ ఇంగ్లీష్ వెరీ వెల్. సో మంచిగా ముచ్చట ఓకేనా? రేపు స్టార్ట్ చేద్దాం. మమ్మల్ని ఎక్కడికైనా తీసుకోవచ్చు కదా. రేపు ఇలా తీసుకొని పోదాం. ఈ రూమ్లోకి వెళ్ళి పక్క రూమ్లో తీసుకుపోయి తినిపిద్దాం. సో రేపు ప్లాన్ చేద్దాం మంచిగా. వేరే రూమ్లోనా లేకపోతే బయటనన్నా చెట్ల కింద వండుకొని చెట్ల కిందనే తినేసి వద్దాం. ఓకేనా? చలో మరి మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి భార్గవి 06. చలో మళ్ళీ కలుద్దాం. తిని పడుకుంటామని అనుకుంటున్నాం కానీ పడుకోము, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి. సో కింద ఎలాంటి వీడియోస్ చేయాలో కింద కామెంట్ చేయండి గైస్. మంచి మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం. మా ఆయన అయితే మమ్మల్ని అస్సలు వీడియో చేయని ఇస్తలే. ఒక్కసారి ఇట్లా దా, నీ బాధ ఇట్లా చెప్పుదా, నీ బాధ ఏంటి చెప్పు. స్విమ్మింగ్ పూల్ వీడియో, ఇక మనం స్విమ్మింగ్ వీడియోనే పెడితే వాళ్ళు మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు గాయస్. సరేనా? హోమ్ టూర్ చూపిస్తా గాయస్. బాయ్. ఓకే గాయస్, బాయ్. మళ్ళీ కలుద్దాం. రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. రేపు మంచి వీడియోతో కలుద్దాం. గైస్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన అనమాట వాళ్ళకి తెలియదు పిల్లలకి. సో ఇప్పుడే లంచ్ అయ్యింది. సో వీడియో కంటిన్యూషన్గా బ్లాగ్ స్టార్ట్ చేసిన మళ్ళా. సో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన, సమ్మర్ కాబట్టి తింటే తప్పేం లేదు. సో ఐస్ క్రీమ్ ఈజ్ ఆన్ ది వే అనమాట. ఇప్పుడు పెట్టిన ఆల్రెడీ పెట్టి కూడా 5 minutes అయిపోయింది జెప్టోలో, కాబట్టి 10 minutesలో వచ్చేస్తుంది. సో వాళ్ళ రియాక్షన్ ఏం చేద్దాం, కొట్లాడుకుంటారో ఏమో తెలియదు. కోన్ ఐస్ క్రీమ్ అన్న కోన్ ఐస్ క్రీమ్లో పెట్టేసిన వాళ్ళకి. చూద్దాం ఎట్లుంటుందో. కొట్లాడుకుంటారు నాకు తెలిసి, అది ఇది ఇది అది అని చెప్పేసి. పెద్దది పెడదాం అనుకున్నా కానీ దూరం దూరం దూరం. అయ్యా నోరక్ష చేయకు, అయ్యా వీడియో పట్టేయాలి. సామమ్మని పిలుపు. ఏది కావాలా మీకు? ఇగో మీ ఇద్దరికి ఇది, ఇగో మీ ఇద్దరు. అయ్యా వద్దా ఇది? నువ్వు ఇది ఎల్లో. సాయిమామకి ఇది వాళ్ళు పిలుపు. ఏందిరా ఇది? అది ఏం తినుడ్రా? ఐస్ క్రీమ్ బాగుందా? ఎవరు పెట్టిండ్రు? సోన్ అత్తాను చెప్పు. నచ్చిందా ఐస్ క్రీమ్? బాగుందా? అయ్యోడు చాక్లెట్ మొత్తం పడ్డది. వాడు ఇంకా కిచెన్ లేదు ఎత్తుకుతున్నాడు. నువ్వు తినే గబ్బగా గబ్బగా. హనుమంతుని మూత లెక్క అయింది. సరే బాయ్. బాయ్ ఫ్రెండ్స్.